బీబీఏ అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా ఆదరణ పొందుతుంది. కానీ ఒకప్పుడు ఏంటంటే బీకామ్ అనేది బాగా విన్నాం. సో మరి ఇప్పుడు స్టూడెంట్స్ బీకామ్లో జాయిన్ అవ్వాలంటారా, బీబీఏలో జాయిన్ అవ్వాలా, ఆర్ఎల్స్ లేదు అంటే ఎప్పటి నుంచో మంచి స్వింగ్లో ఉన్న బీటెక్లో జాయిన్ అవ్వాలా? ఇక్కడ 2 క్వశ్చన్స్ మేడం. ఒకటి, బీకామ్ లో జాయిన్ అవ్వాలా, బీబీఏలో జాయిన్ అవ్వాలా? బీకామ్ లో జాయిన్ అయితే నీకు ఒకే ఒక ఆప్షన్, ఎంకామ్ చేయాలి, అకౌంటెన్సీ వైపు వెళ్ళాలి. ఓకే. లేదు అంటే బీకామ్ చేసి ఎంబీఏలో జాయిన్ అవ్వాలి. కానీ బీకామ్ చేసినా ఎంబీఏలో జాయిన్ అవ్వాల్సిందే, అదేదో బీబీఏ చేసినా కూడా ఎంబీఏలో జాయిన్ అవ్వాల్సిందే. అదేదో బీబీఏ చేస్తే సాలిడ్ ఫౌండేషన్ ఉంటుంది నీకు ఇక్కడ. ఓకే. ఎవరైతే కామర్స్ రంగం వైపు ఎక్కువ వెళ్ళాలనుకుంటారో, నాకు కామర్స్ ఫైనాన్స్ వైపు ఉండాలి అనుకున్న వాళ్ళు బీకామ్ చూడొచ్చు. జనరల్ గా నేను మేనేజ్మెంట్ వైపు రంగంలో రాణించాలి అనుకున్న వాళ్ళకు బీబీఏ వండర్ఫుల్ కోర్స్. ఇది ఒకటి. అలాగే బీటెక్ లో జాయిన్ కావాలా, బీబీఏలో జాయిన్ కావాలా? బీటెక్ లో జాయిన్ అయితే చాలా మంది ఏమనుకుంటున్నారు, ఇవాళ ట్రెండ్ అందరూ కూడా అబ్రాడ్కి వెళ్తూ ఉన్నారు. అలాగే బీబీఏలో కూడా అబ్రాడ్ వెళ్ళేటువంటి ఒక అవకాశం విశ్వవిశ్వాల్లో ఉంది. బీబీఏ హానర్స్ 4 years కోర్స్. ఈ 4 years కోర్సు బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, బీటెక్ సిఎస్సికి ఏ మాత్రము తీసిపోదు. బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, బీటెక్ సిఎస్సికి ఏ మాత్రము తీసిపోదు. ఎందుకు 2 సార్లు చెప్పాను అంటే, అంత అత్యద్భుతమైనటువంటి బిజినెస్ అనలిటిక్స్ కోర్సు. ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ చేస్తే వాళ్ళ యొక్క లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో ఎండ్ ఆఫ్ ద డే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసైనా మేనేజర్ రోల్స్లో మీరు చూసుకుంటే వాడు బీబీఏ వాడైనా ఉంటాడు, ఎంబీఏ వాడైనా ఉంటాడు, పీజీడీ వాడైనా ఉంటాడు. అంతేగాని బీటెక్ వాళ్ళు ఉండే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది మేడం.